అమెరికా పొమ్మంటోంది భారత్లో భరోసా లేదు కొలువు కష్టాలు కలల చదువుకు కత్తెర అమెరికా F1 వీసాల్లో భారీగా కోత 2023-24లో 41% దరఖాస్తులు తిరస్కరణ దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం భారత విద్యార్థుల వీసాల్లోనూ పెరిగిన కోతలు బైడెన్ హయాంలోనే మొదలైన చర్యలు అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారికి ఇక్కడ ఉద్యోగులు రావడం కష్టంగా మారిన వైనం ఐటీ సంబంధిత రంగాల్లో కాస్తంత మెరుగు మెకానికల్ కెమికల్ ఇంజనీరింగ్లో కష్టమే ఉద్యోగం వచ్చినా జీతం తక్కువని ఆవేదన కొలువులున్నాయి కానీ వారే డాలర్ల లెక్కలో జీతాలు ఆశిస్తున్నారు హెచ్ఆర్ మేనేజర్లు రైట్ ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలోనైతే మనం చూస్తున్నాం అమెరికా కావచ్చు యూకే కావచ్చు ఆస్ట్రేలియా కెనడా ఈ రకమైనటువంటి దేశాల్లో భారత్ నుంచి ఎక్కువ పెద్ద ఎత్తులోనైతే ఆ విద్యార్థులు అయితే అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్ళిన వారికైతే గతంలో చూసుకుంటే అక్కడ మంచి కొలువులు కావచ్చు ఏవైనా కూడా చాలా వరకు ఎక్కువగా దొరుకుతూ ఉండేటివి వాళ్ళని అలాగే ఆ భారత విద్యార్థులను కూడా భారత్కు సంబంధించిన టెకీలను కూడా ఆ విదేశానికి చెందినటువంటి కంపెనీలు కూడా ఎక్కువ మొత్తంలో వాళ్ళైతే తీసుకునేటువంటి అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం అక్కడ కూడా ఆ లోకల్ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు కావాలి ఇవ్వాలి అంటే ఎప్పుడైతే ఒక స్థానికతను తీసుకుంటూ వచ్చారో అప్పటి నుంచి ఆ దేశాలు కూడా స్థానికంగా ఉన్నవారికి ఎక్కువ విలువనిస్తూ స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా ఒక ఆదేశాలు అయితే తీసుకొస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఆ విదేశాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తుల మీద కూడా కొన్ని ఆంక్షలు కోతలు అయితే విధిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో ఎక్కువనైతే భారత్కు సంబంధించి అమెరికాలో ఎక్కువ మంది స్థిరపడుతూ ఉంటారు అక్కడ ఎక్కువ ఐటీ ఆ ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు ఇక వారికైతే ఆ అమెరికానైతే పొమ్మంటూ అక్కడ స్థానికులకైతే పెద్దపీట వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని అమెరికాకి వెళ్ళి అక్కడ మాస్టర్ చేసి అక్కడ వారికి ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితి నేపథ్యంలో వారు భారత్కి వస్తున్నారు ఇక భారత్కి వచ్చినప్పుడు కూడా వారు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు దొరకట్లేదు ఒకవేళ ఉద్యోగాలు దొరికిన జీతాలు కూడా తక్కువగా ఉంటున్నాయంటూ కూడా వారైతే ఆవేదన చెందుతున్నారు ఇక ఐటీ సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి కానీ ఇక మెకానికల్ కెమికల్ రంగాల్లో మాత్రం ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్నట్టుగానైతే తెలిసింది ఒకవేళ ఉద్యోగాలు దొరికినా కూడా జీతాలు కూడా ఆశించిన మేర ఉండట్లేదు అంటూ కూడా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి అలాగే కొలువులు ఉన్నాయి చాలా వరకు భారత్లో ఉద్యోగాలు ఉన్నాయి కానీ వారే డాలర్లతోటి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని పోల్చుకుంటున్నారు అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఆదాయం తక్కువగానే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వేతనాన్ని ఇక్కడ ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అంటూ కూడా ఐటీ హెచ్ఆర్ మేనేజర్ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా అమెరికాలో చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన వారికైతే ఒక రకంగా ఇబ్బందిగానే తెలుస్తుంది ఇక భారత సంతతి విద్యార్థులకు ఏదైతే అమెరికా F1 వీసాలో కూడా ఒక ప్రాధాన్యత దక్కట్లేదు కోతనైతే భారీగా విధించినట్టుగానే తెలిసింది ఇప్పటివరకు ఆ అమెరికాలో విదేశీ విద్యకు ఆ దరఖాస్తులు చేసుకున్న వారిలో 41% మంది కూడా రిజెక్ట్ చేసినట్టుగానైతే తెలుస్తుంది ఇదే గత 10 సంవత్సరాల కాలంలో ఇదే అత్యధికంగా రిజెక్ట్ చేయడం ఇదే అంటూ కూడా తెలుస్తుంది ఇక భారత విద్యార్థుల వీసాల్లోనూ కూడా పెరిగిన కోతలు అయితే పెరిగినట్టుగానే తెలిసింది గత ప్రెసిడెంట్ బైడెన్ హయాంలోని ఇవన్నీ జరిగినట్టుగా కూడా తెలిసింది ఏదేమైనా భారత సంతతికి చెందినటువంటి విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్ళే వారికి ఇటు విద్యార్థులకు కావచ్చు ఇటు ఉద్యోగులకు కావచ్చు అమెరికానైతే ఆంక్షలు విధిస్తూ భారీగా కోతను విధిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది